గ్యాస్ పొల్యూషన్ గ్యాస్ అది 3.5 గ్రామ్స్ ఉండాలి. అంటే ఒక కేజీకి 3.5 గ్రాములు అవసరం ఉండాలి. ఏది సైలెన్సర్లో వచ్చి పొగలో. ఇప్పుడు అదే మన BS4లో BS6లో ఏం చేసారు, దాన్ని బాగా తగ్గించేసి 0.4కి ఇచ్చారు. ఏది అసలు రాకుండా. ఇప్పుడు BS6 ఫేజ్ 1 ఫేజ్ 2లో ఇది ఇంకా ఫేజ్ 2లో కూడా 0.4. నెక్స్ట్ వచ్చి జనరేషన్లో ఇంకా తగ్గిపోతుంది. అసలు ప్యూర్ ఆక్సిజన్ అంటే మనం బండి నుంచి గాలి డీజిల్ మండిన తర్వాత బయటకు వచ్చి డైరెక్ట్గా మనం పేర్చచ్చు. అంత ప్యూర్ ఆక్సిజన్ మనకు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, యాక్చువల్గా మనం BS6లో ఏంటంటే BS4లో BS6లో చూడడానికి కొత్త పదం ఏంటంటే రీజనరేషన్. రీజనరేషన్ అనేది మనం ప్రతి వెహికల్ BS6 కారు కానీ బస్సు కానీ లారీ అంటే 4 వీలర్ దగ్గర నుంచి పైన ఇండివిజువల్స్ దాకా అయినా కూడా రీజనరేషన్ అనేది మనం చూస్తాం. అసలు బేసిక్గా మనకి రీజనరేషన్ అనేది మనకి రెగ్యులర్గా మన వెహికల్స్ ఏంటంటే కిలోమీటర్స్ పరంగా తిరిగే వెహికల్స్కి ఏమో ప్రతి 100 కిలోమీటర్లో లేదా 200 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ఒకసారి జరుగుతుంది. టిప్పర్లకు ఒక 50 గంటలు 60 గంటలకి జరుగుతూ ఉంటుంది బేసిక్గా వెహికల్కి. అసలు ఫస్ట్ ఎందుకు జరుగుతుంది అనేది కిలోమీటర్ బేసిస్ ఉన్న వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం. చెప్పండి మీరు. అదే కిలోమీటర్లు బట్టి అది అంటే అవుతుంది. ఇంక కిలోమీటర్ తర్వాత నువ్వు ఇన్నట్టు అంత రన్ అయిందంటే లోపల సైలెన్సర్కి సంబంధించిన ఆ సూట్కి ఏదైతే లోపల ఉన్న ప్రోడక్ట్ ఉందో చూపిస్తాను మీకు. లోపల మనకి సూట్ అని ఉంటుంది. అది మండడానికి కావాల్సిన టెంపరేచర్ వచ్చేస్తుంది లోపల. అది 400 డిగ్రీల టెంపరేచర్ వస్తే కానీ మనకు లోపల ఉన్న సూట్ తగలబడదు. మరి అది తగలబడాలంటే మనకు 400 డిగ్రీలు రావాలంటే బండి ఎంత దూరం రన్ అవ్వాలి? కిలోమీటర్ స్పేస్. టిప్పర్ ఏముంది, ఇప్పుడు ఇక్కడ నుంచి 60 గంటలు రాసిందంటే 60 గంటలు అంటే 2 రోజులు. అంటే 2 రోజులు కంపార్ట్మెంట్ ఎలా ఆ హీట్ జనరేట్ అవ్వడానికి 60 గంటల తర్వాత నుంచి మళ్ళీ దాన్ని హీట్ జనరేట్ చేసుకుని సైలెన్సర్ మొత్తం పోగ మొత్తం బయటకు వదిలేసుకుని ఆ కార్బన్ మెటీరియల్స్ మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది. సో ఫస్ట్ రీజనరేషన్ అనేది నేను చెప్పిన దాని ప్రకారం అయితేనేమి బేసిక్ ఇప్పుడు డ్రైవర్ చూసుకోవాల్సిన ఏంటి రీజనరేషన్ పరంగా కూర్చోండి. రీజనరేషన్ చేసి ఎందుకు జరుగుతుంది అనే విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ సైలెన్సర్ని ఇక చూడండి. మన సైలెన్సర్ ఎలా ఉంటుంది అంటే మనం టిప్పర్కి అయితే క్యాబిన్ నిలబెట్టుకుంటుంది, బాడీ వెహికల్కి అయితే కింద ఉంటుంది. ఏదైనా బేసిక్ సైలెన్సర్ ఇంతే. దీంట్లో మీకు 4 భాగాలు ఉంటాయి. ఓకే చూడండి, ఫస్ట్ ఇది మన ఇంజన్ నుంచి వచ్చే సైలెన్సర్. ఇంజన్ నుంచి వచ్చిన పొగ ఇక్కడి నుంచి వస్తుంది. ఈ 4 ఫిల్టర్లలోంచి ఫిల్టరేషన్ అయ్యి బయటకు వస్తుంది. ఈ ఫిల్టరేషన్ చేయడం కోసమే ప్రత్యేకించి దీంట్లోనే మనకి కొన్ని సెన్సార్స్, డోజర్ నాజులు, ఆ డెఫ్కి సంబంధించిన సిస్టమ్ మొత్తం ఈ సైలెన్సర్ ఇంజెక్ట్ చేశారు. సైలెన్సర్ అనేది ఫస్ట్ మనం ఏమనుకుంటాం అంటే ఇంటర్బాబు ఎంత ఉంది, ఇది చూస్తేమో ఎంత ఉంది, దీనికి ఏమో వాల్యూ చూస్తేనేమో మనకి ఒకటి 1,00,000 2 లక్షల రూపాయలు ఉన్నాయి, ఏంటి ఎంత వాల్యూ దీనికా అని అడుగుతారు. బేసిక్గా అసలు ఈ సైలెన్సర్ లోపల ఎలా ఉంటుంది అంటే ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ మన సైలెన్సర్ ఇంజిన్ నుంచి వచ్చిన పొగని ఫస్ట్ ఫిల్టరేషన్ అవుతుంది. ఇక్కడ ఇంజిన్ నుంచి డైరెక్ట్గా ఒక బ్లాక్ స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇగో DOC DPF. ఓకే, దీనికి కింద పక్కన ఇలా మెష్ ఉంటుంది అనమాట. ఆ మెష్లోకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి మీరు హోల్స్ అనేవి తగ్గిపోయినాయి చూసారా అక్కడి నుంచి. అంటే ఇక్కడ ఒక 1% ప్యూర్ అయిపోతే దాంట్లో 10% ప్యూర్ అయిపోతుంది. ప్యూర్ అయిపోయినా దాని నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎలా కనబడుతుంది చూసారా, అంటే పొగ అలా ఆ డైరెక్షన్ లో తిరిగి వెళ్ళి డెఫ్ స్ప్రే అవుతుంది. ఇది డెఫ్ స్ప్రే సిస్టమ్ అనమాట. ఇక్కడ స్ప్రే అయ్యి అది ఏమైందంటే దాంట్లో ఉన్న కెమికల్స్ తగ్గించేసి బయటకు ఒకటి SCR సిస్టమ్ అని ఉంటుంది పైన టాప్ లో. అక్కడ SCR లో ప్యూరిఫై అయిపోయి ఇంకా ప్యూర్ 0.4% ఏదైతే ఉందో మనం రీచ్ అవ్వడానికి దోహదపడుతుంది. ఇప్పుడు బేసిక్ గా అసలు మనం రీజనరేషన్ జరగడం కానీ బండి గురించి కానీ కంప్లైంట్ రాకపోవడానికి కానీ మనం చూసుకోవాల్సిన పారామీటర్స్ ఏమేంటి అని అడిగితే ఫస్ట్ డీజిల్ డెఫో రెండు చూసుకోవాలి. డీజిల్ అనేది చూడండి ఆ పైన మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఒక 6 సీసాలు పెట్టారు. ఏంటా అని అడిగితే ఇది బయోడీజిల్, మీకు ఆల్రెడీ ఎంతమంది తెలిసి ఉంటుంది. ఇది బయోడీజిల్ లో కొంచెం మిక్సర్. ఈ రెండు మనం అసలు BS4 కానీ BS6 కానీ రికమెండ్ చేయం. దానివల్ల ఏంటంటే లేకపోని ప్రాబ్లమ్స్, ఎగ్జాస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం తప్ప ఏం ఉపయోగం లేదు. అండ్ ఇక్కడ మనకి 4 ఉన్నాయి చూసారా, అంటే మనం బేసిక్గా డీజిల్ పంపులో ఈ 4గిట్లో ఏదో కలర్లో డీజిల్ కొట్టినప్పుడు చూస్తాం. బేసిక్గా డ్రైవర్ అనే వాళ్ళు పంపులు ఎలా ఉంటుంది ఏంటని మనం గమలో పెట్టి చూస్తాం, కన్నా చూడకుండా ఎవరు ఉండరు. ఈ 4 కలర్స్లో ఏదో ఒక కలర్ వస్తుంది. ఆ కలర్స్లో ఉన్న డీజిల్ మనం కొట్టించచ్చు బండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 2 కలర్స్లో ఉన్న డీజిల్ కనుక ఉంటే
ఎట్టి పరిస్థితులు అప్పటికప్పుడు డీజిల్ కొట్టడం ఆపుకోకపోతే అంటే అంత పూర్తిగా మనకు కనిపిస్తుంది అన్న. ఇప్పుడు కొట్టినప్పుడు ఇప్పుడు రెడ్ కలర్ డీజిల్ అవుతుందో గ్రీన్ కలర్ డీజిల్ అవుతుందో మినిమం ట్యాంక్ లో వస్తున్నప్పుడు మీకు కనబడుతుందా? కనబడదా? ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత చూసిన అంత క్లారిటీ ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత కూడా కనబడదంటారా? ట్యాంక్ ఫుల్ అయితే మనది లాక్ అయిపోద్ది కదండి. అదే చెప్తున్నా నేను. మీరు అయిపోయింది, ట్యాంక్ ఫుల్ అయిపోయిందండి. ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? మోటార్ పెట్టేసి బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత మీకు డీజిల్ పోలేదని ఒకటి తెలుస్తుందా తెలియదు అసలు బేసిక్ గా? అసలు ఇప్పుడు ఏది ఫుల్ ట్యాంక్ డీజిల్ ఫుల్ చేసుకుని గ్యాప్ లో కూడా తెలియదా? అంటే తర్వాత ఫుల్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే డ్రైవర్ లాక్ వేసుకొని అంతే. సరే, లాక్ వేసే ముందు ఒక విషయం సార్, ఎందుకంటే జాలి ఉంది, ఏం కలిసిందో ట్యాంక్ లో జాలి ఉంది, జాలి ఉంది. ఆ జాలి ఉండడం వల్ల డ్రైవర్ కొట్టేటప్పుడు బయట ఇప్పుడు నీళ్ళు కలిసిపోతే ఎలా కిందకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు డీజిల్ ఫిల్ అయితే మీరు కనపడతారు కదా, మరి ఆ ప్లేట్ ముందు డీజిల్ పడుతుంది కదా, అది ఎలా పడుతుంది మరి? డీజిల్ డీజిల్ స్మెల్ తెలిసి ఎవరికైనా మీకు? డీజిల్ స్మెల్ తెలుసు కదా, బయట డీజిల్ స్మెల్ తెలుసు కదా మీకు? బయట డీజిల్ రన్ అయి కాలిపోయిన తర్వాత కాలక ముందు కొట్టించేటప్పుడు తెలిసిపోతే తెలియదా? తెలిసినప్పుడు తెలిసినా తెలియకపోయినా సార్, కల్తీ అయినా కృష్ణలో కొత్త డ్రైవర్ల పువ్వులకి తెలదు, బండి పని ఏంటో తెలదు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళకి ఏదో బండి చూడేస్తున్నాము, వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది తప్ప. అదే నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు డ్రైవర్ అనేవాడు చూసుకోవాల్సింది డీజిల్ కొట్టాడు మీరు చెప్పిన ప్రకారం కనబడదండి. కళ్ళు మూసుకుపోయి మొత్తం వాడు ఇయర్ ఫోన్స్ పెట్టినాడు, ఎవరితో మాట్లాడుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటూ డీజిల్ కొట్టించాడండి. ఓనర్ ఏమైనా నాకు కనీసం ఓనర్తో ఏమైనా నాకు సంబంధం లేదు, ఆయన మాటకు నేను చెప్తున్నా. ఓనర్తో ఏమైనా నాకు సంబంధం లేదు, ఫుల్ చేసాడండి. ఓకే, డీజిల్ వాసన తెలియని డ్రైవర్ అంటే కూడా ఉండడానికి నేను అనుకున్నాను. పోనీ అలా కూడా కొట్టేశాడండి, బండితో అలా వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. సరే, ఈ డీజిల్ విషయం పక్కన పెట్టేద్దాం. సరే, ఇప్పుడు ఆ డీజిల్ కొట్టించేసుకున్న తర్వాత ఒక 100 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. బండి పికప్ డ్రాప్ అయిందన్న సంగతి కూడా తెలుసా తెలియదా డ్రైవర్కి? తెలుస్తుంది కదా, దానికి కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు మీకు రీజనరేషన్ గురించి తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ ఇది మన డ్రైవర్ కనబడుతుంది కదండి, పర్లేదు. ఎంత మనకి కళ్ళు కనిపించోడు ఎవరో వస్తుంది, చిన్న పిల్లడికైనా తెలుస్తుంది. దీంట్లో మనం బేసిక్ గా ఇది మన రెగ్యులర్ చూసేది బండి స్టార్ట్ చేసినప్పుడు. డ్రైవర్ అనేవాడు డీజిల్ గురించి పట్టించుకోలేదు. గురుగారు మీ పేరు నాకు ఐడియా లేదు, పేరేంటంటే శ్రీనివాస్ గారు. డ్రైవర్ పట్టించుకోవాలా, డెఫ్ఏలో సన్నాసులే పోసాడు, అంటే అసలు నీళ్ళే పోసాడు అనుకుందామండి. ఫస్ట్ ఏం చేస్తారంటే బండి స్టార్ట్ చేస్తారు. డ్రైవర్ స్టార్ట్ చేయడం తర్వాత ఏమైందంటే ఈ 2 మీటర్లో వర్క్ అవుతాయి, ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చూపిస్తుంది, డెఫ్ లెవెల్ చూపిస్తుంది, అండ్ ఆ టెంపరేచర్ మీటర్ అవుతుందో అది ఒకసారి సంపాట్ వస్తుంది. వీడు ఒక 50 కిలోమీటర్లో 20 కిలోమీటర్లు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఏమైందో తెలుసా? ఇగో ఈ ల్యాంప్ వస్తుంది. ఆ ల్యాంప్ ఎందుకు వస్తుంది అనుకున్నారు? నీ బండిలో 25 సెన్సర్స్ ఉంటాయి. సైలెన్సర్ కానీ, పంపు గడ కానీ, ఇంజన్ లో కానీ, నాజిల్ గడ కానీ 25 సెన్సార్లు ఉంటాయి. సెన్సార్లో ఏ సెన్సార్ కైనా కూడా నాకు ప్రాబ్లం అనిపిస్తే, నీళ్లు కలిసిపోయిన డీజిల్ కొట్టిన ప్రాబ్లం అనిపిస్తే ఫస్ట్ ఏమైందో తెలుసా అండి? ఫస్ట్ బేసిక్ ఇది వెలుగుతుంది, అది వెలిగేసింది. డ్రైవర్ పట్టించుకోవాలా, వాడు ఇంకా తొక్కేస్తాడు బండిని. అరే నాకు లోడ్ ఎర్జెంట్ రా, వెళ్ళిపోవాలి అర్జెంట్ గా తొక్కేశాడు. సెకండ్ ఏమైందో తెలుసా? ఇది వస్తుంది చెక్లాం, అయినా కూడా వెళ్ళలేదు డ్రైవర్. అమ్మాయి నాకు ఎవరికోలా బండి తొక్కేయాలని వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇంకా అప్పటికి సెన్సార్లు డిటెక్ట్ చేసినవి. బండి పికప్ ఏమైందో తెలుసా అండి? 20 కిలోమీటర్లకు మీకు స్పీడ్ అవ్వదు, బండి ఆర్పిఎం 10 స్పీడ్ అవ్వదు. సరే, అయినా వాడు ఇంకా అడివి మూర్ఖుల్లో తొక్కేస్తున్నాడు. నెక్స్ట్ ఏమైందంటే స్టాప్ ఇంజన్ ల్యాంప్ అని ఇదిగో ఈ రెడ్ కలర్ ల్యాంప్ అని చూసారా, అది వెలిగి బండి ఆగిపోయింది. ఓకే, ఇంత జరగడానికి వాడికి ఒక టైం పడుతుంది కదా, కొన్ని కిలోమీటర్లు పడుతుంది కదా. ఇది పడకుండా డ్రైవర్ అనేవాడు ఫస్ట్ ఎంఐఎల్ ల్యాంప్ వచ్చినప్పుడు కానీ లేదా డీజిల్ కొట్టించుకునేటప్పుడు కానీ వాడు కొంచెం కళ్ళు తెరిచి ఆలోచించుకుంటే, స్మెల్ అనేది తెలిస్తే వాడు
ఓనర్కి ఎంతో డబ్బులు మిగిల్చినోడు అవుతుంది ఫస్ట్ పాయింట్. 2, బండి ఒక వారం రోజులు 10 రోజులు బండి వర్క్షాప్లో ఆపకుండా చూసుకున్నవాడు అవుతాడు. 3, ఈ వారం రోజుల గ్యాప్లో వీడికి ఏదన్నా అంటే మీదట్ ఇప్పుడు ఈ రోజు అంటే మీ బండి ఎక్కాడండి, సరే వీడి దగ్గర కంప్లైంట్ వచ్చిందా మీ బండి తిప్పేశాడు, ఆ పక్కన ఆయన బండి ఎక్కిస్తారు. అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ కాదు, ఆయన ఏదో బండి ఎక్కాడు, ఆ బండికి కూడా అలాగే చేశాడు, ఆ బండికి కూడా అలాగే చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, డ్రైవర్కి అవగాహన లేకపోవడం వల్ల ఓనర్ నష్టపోవడం కాకుండా బండి పాడైపోవడం కాకుండా నీ ఒక్కడితోనే పోవట్లేదు, ఇది పక్కన ఒక 10 మంది ప్రాబ్లం అవుతున్నారు. పోనీ ఏదో పర్లేదా ఈ టెక్నాలజీ ఒక టాటాలో ఉందనుకోవడానికి లేదు కదా, అంటే అన్ని వెహికల్స్ లో ఇదే సిస్టమ్. అంటే అన్న ఆ సింబల్ వచ్చిన దానికి మేము డైలీ ఒకే పండుగ కొట్టిస్తాను, 2-3 సార్లు ఆ సింబల్ మాకు అవును. అసలు మీకు ఒక చిన్న సినారియో చెప్తున్నాను సార్. ఆ సింబల్ వచ్చినప్పుడు ఆపేమన్నారు, దాని కంప్లైంట్ ఏంటో చెప్పమన్నారు. కంప్లైంట్ షోరూమ్ కొట్టుకొస్తే ఏదో కంప్లైంట్ అని చెప్పేసి అన్ని పీకుతున్నారు. మీకు తెలియలేని కంప్లైంట్ డ్రైవర్కి ఏం తెలుస్తుంది? అదేనండి నేను చెప్తుంటా, డ్రైవర్ అనేవాడు అదే కంప్లైంట్ కానీ నేను చెప్తాను. అదే కంప్లైంట్ వచ్చి బండి ఆపి షోరూమ్ కొట్టుకొస్తే ఏదో ఫిల్టర్ అని మార్చారు, పోలేదు. తర్వాత ఏదో కాయిల్ అన్నారు, మార్చారు, పికప్ అలాగే ఉంది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో కంప్లైంట్ అని మార్చారు, పోలేదు. తర్వాత ఇంకో కంప్లైంట్ వచ్చి సిరాకు వచ్చేసి నాకు బండి వద్దు గాలి వద్దు అని చెప్పేసి ఒకసారి ఉన్నాను సార్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ షోరూమ్కి రాలేదు, ఇంకా రాలేదు. ఎన్నిసార్లు ఇంచుమించులో ఒక 50,000 60,000 పెట్టాం, అయిపోయిన తర్వాత నాట్ సంసారి పోయిన దాన్ని ఎందుకు తెలుసుకోలేదు మీ మెకానిక్ డ్రైవర్ మీద అనేసి మీరు అన్నారు కదా. డ్రైవర్కి నాన్ సంసార్ ఏం తెలుస్తుంది, లోపల ఉంటుంది. అదే కంప్లైంట్, అదే కంప్లైంట్ అయ్యే మీకు చెప్పినవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఒక డ్రైవరు షెడ్యూల్ తీసుకొస్తారు, గ్యారేజ్ తీసుకొస్తారు. గ్యారేజ్ తీసుకొచ్చినప్పుడు మీరు ఆ కంప్లైంట్ చెయ్యాలా కాదు, కంప్లైంట్ ఏంటనేది మీరు చెయ్యాలా లేకపోతే డ్రైవర్కి ఏం తెలుస్తుంది. ఇప్పుడు ఇది 6లు 4లు గీర్లు అనుకోండి, ఏదైనా ఏ బ్యాంక్ తీసుకొచ్చినా అయిపోద్ది. నాట్ సంసారి డ్రైవర్కి ఏం తెలుస్తుంది. మీరు ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగానే ఉంది, డ్రైవర్ల మీద ఇలా చేస్తే డ్రైవర్ల మీద ఇప్పుడు అవగాహన వస్తుందని మీరు చెప్పారు, బాగానే ఉంది, దాని ప్రాబ్లం లేదు. ఆ కంప్లైంట్ అనేది డ్రైవర్ తీసుకొస్తే డ్రైవర్ తెలియకుండా మా వర్క్షాప్ కూడా తెలియకుండా పంపిస్తాం ఇవ్వండి. వర్క్షాప్ వచ్చిందో కంప్లీట్ క్లియర్ అవ్వట్లేదు. మీ వర్క్షాప్ మీ నాక్ సెన్సార్ మాడ్యూల్ మార్చారా, వైరింగ్ మార్చారా? ఫస్ట్ చెప్పండి. కొత్త బండి సార్ నేను 10 సంవత్సరాల బండి గురించి కొత్త బండి నేను మాట్లాడలా. నాక్ సెన్సార్ పోయిందా, వైరింగ్ పోయిందా? అదే సెన్సార్ పోయింది. సెన్సార్ పోయింది. సరే ఓకే, సెన్సార్ అనేది ఎలా పోతుంది మీరు చెప్పండి. మీకు తెలిసిన సరే ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నిమిషం బండి మాట్లాడేసిన మీ దగ్గరికి వస్తాను. BS6 గురించి నేను మాట్లాడతాను. BS6 మీరు చెప్పారు. సరే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్.